సిటీ న్యూస్కు స్వాగతం. మోపిదేవిలో కొలువుతీరిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో గల హుండీలను లెక్కించారు. మోపిదేవిలో కొలువుతీరిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో గల హుండీలను లెక్కించారు. ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు పర్యవేక్షణలో జిల్లా దేవాదాయ శాఖ తనిఖీ అధికారి కె శ్రీనివాసరావు ఆధ్వర్యంలో హుండీలను తెరచి లెక్కించారు. 82 రోజులకు గాను 79,69,009 రూపాయల నగదు, 71 గ్రాముల బంగారం, 2 కేజీల 125 గ్రాముల వెండి, 104 అమెరికన్ డాలర్లు స్వామివారి హుండీల లెక్కింపులో వచ్చినట్లు నల్లం సూర్యచక్రధర్రావు తెలిపారు. చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల సిబ్బంది, భక్తులు లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. రాధా మనోహర్ దాస్ స్వామీజీ పట్టణంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామివారి దేవాలయంలో పలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పెడన పట్టణానికి విచ్చేసిన శ్రీ రాధా మనోహర్ దాసు స్వామీజీ ప్రసిద్ధిగాంచిన గంగా పార్వతీ సమేత అగస్తేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాల భూములు ఆక్రమణకు గురవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూములను కాపాడుకోవలసిన అవసరం హిందువుల ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. పెడన పట్టణానికి విచ్చేసిన స్వామీజీకి హిందూ బంధువుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. అనంతరం హిందూ బంధువులకు వేదిక వారి శ్రీ క్రోధినామ సంవత్సర క్యాలెండర్ను స్వామీజీ ఆవిష్కరించారు. పోనీ సిరాజ్ మనం అక్కడికి వెళ్ళి ఒక మాట్లాడదాం. సిరాజ్ అని ఒక ప్రముఖ స్పీకర్, అతని పేరు రామరాజు. తర్వాత కట్ అయిన తర్వాత ఆ పేరు రామరాజే, వీడియోలు చూడు. రామరాజు కట్ అయిన తర్వాత సిరాజు. మరి రామరాజు పోయి సిరాజ్ అని కట్ అయింది అక్షరం. అది మీరు అలానే నాకు తెలియదు. మీరు 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 ఏదో ఊహించుకుంటే నేను చేయను, నాకు సంబంధం లేదు సార్. మీ పేరేంటి సార్? అరే మీరు రవి, నేను కవి. నాకు ఇష్టమైంది కివి కాదండి, కొరుకుతా చెవి. చెప్పే కదా సార్, ఎన్నిసార్లు చెప్పాలి సార్. 39వ డివిజన్ గొడుగుపేటలో టీడీపీ నుండి 50 కుటుంబాలు వైసీపీ అభ్యర్థి పేర్నికిట్టు సమక్షంలో వైసీపీలో చేరాయి. 39వ డివిజన్ గొడుగుపేటలో టీడీపీ నుండి 50 కుటుంబాలు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్నికిట్టు సమక్షంలో వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన మరియు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల కష్టాలను తమ కష్టంగా భావించి తమ సమస్యలను తీర్చే పేర్నికిట్టుపై నమ్మకం కలగడంతో వైసీపీలో చేరామని పార్టీలో చేరిన వీరంకి కోటయ్య, కట్టా రాజా, కట్టా శ్రీను, వంకా శ్రీరామ్, వీరంకి పెద్దోడు, అప్పారావు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా టీడీపీకి జెండా మోస్తున్నాము, అయినా తమకు న్యాయం జరగలేదని వారన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిటికన వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు పట్టణ అధ్యక్షులు సలార్దాదా, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ అచ్చాబా, రూరల్ కన్వీనర్ వాలిశెట్టి రవిశంకర్, చిటికన నాగేశ్వరరావు, కార్పొరేటర్లు, సర్పంచులు, వైసీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, రాజకీయాలు చూడకుండా ఈరోజు అందరికీ సంక్షేమ పరంగా లేదా అభివృద్ధి చేస్తాం ముందరికెళ్తున్నారో దానికి ఆకర్షితులై ఇంతకుముందు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు అన్నయ్యలు కానీ బాబాయిలు కానీ వీళ్ళందరూ ఎక్కడ పనిచేసినా ఇలా శక్తిని వాడుకుని వాళ్ళేదో పెద్ద బలవంతులైనట్టు చూపించుకున్నారు తప్పితే వీళ్ళు చేసే ఏ పనిని ముందరికి రానివ్వకుండా, వీళ్ళు చేసే ఏ పనిని గుర్తించకుండా వీళ్ళని వెనక్కే నెడతాం జరిగింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబం అలా ఉండదని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా బాబాయ్. వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబంలో పనిచేసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వెనకాల అండగా నిలబడతాం. ఖచ్చితంగా ప్రతి పనిలోనూ మీకు ముందలుంటాం. ఈరోజు కండువా కప్పుకున్న మీకే కాదు, కండువా కప్పుకున్న మీ అందరికీ వెనకాల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వెన్నుదన్నుగా ఉంటామని. ఎందుకంటే ఈరోజు మిమ్మల్ని నమ్ముకున్న ఏ కుటుంబం నుంచి ఏ వ్యక్తికైనా ఏ కష్టం వచ్చినా కూడా మీతో పాటు తోడుంటాకి మేము కూడా ముందరకు కదులుతామని మీ అందరికీ ఈ సభాముఖంగా ప్రమాణం చేస్తున్నాం. ఎందుకంటే రాజకీయ నాయకులు ప్రమాణం చేస్తాం, తప్పడం ఇవన్నీ చూస్తూ ఉంటారు. గుడి దగ్గర నుంచి మాట్లాడుతున్నాం. ఇంకోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబం అంటే తెలుసు. ఇక్కడ మన నాగేశ్వరరావు గారు కానీ సతీష్ గారు కానీ మీకు తెలుసు, ఏ కష్టం వచ్చినా పరిగెత్తుకుని మన ఇంటి దాకా తీసుకొచ్చి హాస్పిటల్ దాకా తీసుకెళ్ళి ఏ కష్టం వస్తే ఏదైనా వాళ్ళ కష్టం అనుకుని పనిచేసే మనుషులు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా అటువంటిగానే మీ వెనకాలే ఉంటుంది. ఖచ్చితంగా మీకు ఏ కష్టం వచ్చినా మాకు తెలియజేస్తే మీకు రక్తం పంచుకుపోట్టుకున్నాడు ముందుకు వస్తాడు రాడో తెలియదు, కానీ మేము మాత్రం ముందరకు వస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. నాగాయలంక మండలంలో భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. నాగాయలంక మండలంలో భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. నాగాయలంక మండలం ఆర్సీఎం చర్చి దైవ సమానులు పాస్టర్ సిహెచ్ జాన్బాబు ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే వేడుకలను
భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆర్సీఎం చర్చి నుంచి నాగాలంక ప్రధాన వీధుల వెంట యేసుప్రభు ప్రతిమను ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఉంచి ప్రార్థనలు చేసుకుంటూ భక్తి గీతాలు పాడుకుంటూ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మత విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలియజేస్తున్నాం. ఎందుకన్నా ఈరోజు యావత్ ప్రపంచం మొత్తము కూడా ఈ పరిశుద్ధ శిలువ మార్గమును ఎంతో భక్తి శ్రద్ధలతో కొనియాడుతూ ఉంది. ఈ శిలువ మార్గం యొక్క ప్రత్యేకత క్రీస్తు తన ప్రేమను ప్రపంచాన ఉన్నటువంటి ప్రతి మానవునికి చేరాలి అని, ప్రతి మానవుడు కూడా దేవుని యొక్క చల్లని ప్రేమలో దీవించబడాలనే లక్ష్యంతో ఆయన మానవాళి కోసం ఈరోజు శిలువ మ్రాణను తన భుజస్కంధాలపై వేసుకొని మనందరి రక్షణార్థం కల్వరిగిరిపై మరణించి తన యొక్క రక్షణను మనందరికి ప్రసాదించేటువంటి గొప్ప దినం. ఆ ప్రేమ కార్యాన్ని దేవుడు నెరవేర్చబోతున్న ఈ పవిత్ర రోజు, ఈ పవిత్ర శుక్రవారం కావున మీ అందరికీ జీసస్ త్యాగానికి చిహ్నంగా జరుపుకునే గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవులు నగరంలో శిలువ మార్గం నిర్వహించారు. జీసస్ త్యాగానికి చిహ్నంగా జరుపుకునే గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవులు నగరంలో శిలువ మార్గం నిర్వహించారు. మనుషుల మధ్య ద్వేషం, కక్షలకు తావు ఇవ్వకూడదని, ప్రేమ, క్షమాగుణాలతో జీవించాలన్న యేసు ప్రభు బోధనలను మననం చేసుకుందామని పలువురు క్రైస్తవ మత బోధకులు పేర్కొన్నారు. జీసస్ త్యాగానికి నిదర్శనంగా క్రైస్తవులు జరుపుకునే గుడ్ ఫ్రైడే సందర్భంగా నగరంలో క్రైస్తవులు పెద్ద ఎత్తున శిలువ మార్గం ప్రదర్శన నిర్వహించారు. జగతికి శాంతి సందేశాన్నిస్తూ శాంతియుత సమాజం కోసం, సన్మార్గ జీవనాన్ని మానవజాతికి తెలియజేయడం కోసం శిలువనెక్కి యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించిన రోజుగా క్రైస్తవులు గుడ్ ఫ్రైడే జరుపుకుంటారు. యేసుక్రీస్తు త్యాగాలను స్మరించుకుంటూ ఆర్సీఎం చర్చ్ ఆధ్వర్యంలో జరిగిన ప్రదర్శన నగరంలోని ప్రధాన మార్గాలలో సాగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు, ప్రతిపక్ష కూటమి అభ్యర్థి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, పలువురు క్రైస్తవ మత పెద్దలు, విశ్వాసులు పాల్గొన్నారు. ఈనాడు ప్రపంచంలో కలిగినటువంటి అనేకమైన విపత్తులు పాప క్షమాపణ లేదు, చేసిన పాపమే చేసి పాపాన్ని పోగు చేసుకుని చివరకు మరణిస్తున్నారు. వీళ్ళని ఎవరు క్షమించగలరంటే పరిశుద్ధాత్మను క్షమించగలరని రోమా 5:5 పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో పునరుద్ధరించబడినది అన్నమాట. మానవుల ప్రేమ కాదు, ఏమైనా తల్లిదండ్రుల మధ్య బిడ్డల మధ్య ప్రేమ కాదు, దేవుని ప్రేమ, అగాధ ప్రేమ, ప్రేమకు విలువ లేనిటువంటి తిరిగి వారిని ప్రేమించే ప్రేమ. నీవు ఎలాంటి వాడైనా సరే, ఎలాంటి దానిపైనా సరే, ఏ పాపం చేసినా సరే, ఈ గుడ్ ఫ్రైడే నాడు ప్రభు నిన్ను క్షమిస్తానని చెప్పినాడు. పిల్లల పరిశుద్ధాత్మలో ఉందా? పరిశుద్ధాత్మక వ్యక్తిని ద్వేషిస్తాను, అబద్ధాలు మాట్లాడతాను, మోసం చేస్తాను.
ఇస్కరియోతు పరిశుద్ధాత్మ లేదు, గులాబీ దైవం తీసుకున్నాడు. దేవుని శిష్యుడై ఎంతమంది క్రైస్తవులు వేరే కూడా నేను సిటీలో మాట్లాడినా ప్రభువు తన యొక్క ప్రేమ చేత. హోలీ క్రాస్ చర్చ్ మచిలీపట్నం వారు ఈ యొక్క ర్యాలీని నిర్వర్తిస్తూ ఉన్నారు. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశము ఈరోజు మా ప్రభు మరణించిన రోజు. సంవత్సరంలో 52 శుక్రవారాలు ఉంటాయి, కానీ ఈ శుక్రవారాన్ని శుభ శుక్రవారం అని పిలుస్తాము, గుడ్ ఫ్రైడే అని పిలుస్తాము. యావత్ ప్రపంచము కూడా ఈరోజు మరి సెలవు దినంగా ప్రకటించింది. దేనికో తెలుసా? ఈరోజు రక్షకుడు మానవాళ్ళందరికీ కూడా రక్షణ ప్రసాదించిన రోజు. అలనాడు దేవుడు ఆది మానవులు తప్పిదము చేసినప్పుడు దేవుడు వారిని శిక్షించాడు, వారిని శపించాడు. కానీ అదే సమయంలో తన ప్రేమతో తిరిగి మానవాళిని ఉద్ధరించాలి, మానవాళిని రక్షించాలని తపనతో దేవుడు ఆనాడే వాగ్దానం చేశాడు. ఇదిగో ఒక స్త్రీ ద్వారా నాశనమైన యొక్క లోకాన్ని ఇంకో స్త్రీ ద్వారా, ఆమె సంత ద్వారా నేను రక్షిస్తానని. అలాగే కాలం పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని ఒక స్త్రీ ద్వారా ఈ లోకానికి పంపించాడు అని గలాతీ పత్రికలో మనం వింటున్నాం. కనుక ఈ సందర్భంగా ఆ ప్రభు దేవుని చిత్త ప్రకారము మానవాళి రక్షణార్థము ఈ లోకానికి మానవుడిగా విచ్చేశాడు. ఆయన మానవుడిగా విచ్చేసింది తాను జీవించడానికి కాదు. యతిరాజ భవనంలో జగద్గురు శ్రీ రామానుజాచార్యుల సంస్థాన్ ఆధ్వర్యంలో పుష్పయాగం తెప్పోత్సవం ఘనంగా నిర్వహించారు. యతిరాజ భవనంలో జగద్గురు శ్రీ రామానుజాచార్యుల సంస్థాన్ ఆధ్వర్యంలో పుష్పయాగం తెప్పోత్సవం ఘనంగా నిర్వహించారు. లక్ష్మీ జయంతి, తిరునారాయణ అవతారోత్సవాన్ని, రామానుజాచార్యుల ప్రతిష్టా మహోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ రామానుజాచార్యుల సంస్థాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దయాకుంభ ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా యతిరాజ భవనంలో జరిగిన పుష్పయాగం తెప్పోత్సవం కార్యక్రమంలో వైసీపీ అభ్యర్థి పేర్నికిట్టు, మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. నిన్న రాత్రి మేము 3 గంటలకు నిద్రపోయాం. 6 గంటలకల్లా నిద్ర లేచి నూజివీడు వస్తున్నారంటే చిన్నజీవి స్వామి దగ్గరికి వెళ్ళడానికి పయనమయ్యాం. నిజానికి చిన్నజీవి స్వామి నూజివీడులో లేరు, వేరే ఒక ఊళ్ళో ఉన్నారు. మాకు అడ్రస్ కూడా తెలియదు. అలా అడ్రస్ పట్టుకుని వెళ్తూ ఉంటే స్వామివారి కారు ఇలా మాకు ఎదురైంది. మేము ఆయనకి ఎదురయ్యాం. వారు ఒకసారి ఇట్లా చెయ్యెత్తారు, ఏమిటి అన్నట్టుగా. ఆయన చూస్తేనే భయం వేస్తుంది, నేను మాట్లాడేది. సరే, వారి కారు వెనకాలే ప్రయాణం చేస్తున్నాం మేము కూడా 15 కిలోమీటర్లు. వారు ఒక ఎవరో యజమానుల యొక్క ఎస్టేట్స్కి చూడటానికి వెళ్ళారు. చూసి, ఏమయ్యా నువ్వెక్కడి నుంచి ఊడిపడ్డావా అన్నారు. మచిలీపట్నం నుంచి వచ్చాను అని తెలిసి మచిలీపట్నం. ఎంత దూరం పడుతుంది అన్నారు. 2 గంటలు పడుతుంది స్వామి అన్నారు. నిజానికి స్వామివారికి 25వ తారీఖు నుంచి ఈ నెల 30వ తారీఖు వరకు కూడా బిజీ షెడ్యూల్ నడుస్తుంది. అసలు రాత్రిపూట నిద్ర, పొద్దునపూట సాపాటు కూడా ఉండట్లేదు. కానీ అలాంటి సందర్భంలో వారిని ఇబ్బంది పెట్టడం అనేది మనకి తగనటువంటి పని. సరే, అయినా వారి కటాక్షం ఎలా ఉందో వస్తారా అని అడిగాం. వారు చూద్దాంలే, మీరు జాగ్రత్తగా వెళ్ళరండి అన్నారు. చూద్దాంలే అంటే ఇప్పుడు కాదు, ఇంకోసారి వస్తారని అర్థం చేసుకుని మేము వచ్చేసాం అని అంటున్నారు. చెప్పకండి అండి, బాధపడతారు, అందరూ నిరాశపడతారు అంటే, కాదండి, ఏదైనా ఒక విషయం చెప్పడం ఒక ప్రక్రియ ఉంటుంది. నిజం గెలవాలి యాత్రలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి శుక్రవారం ఉదయం మచిలీపట్నం చేరుకున్నారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి శుక్రవారం ఉదయం మచిలీపట్నం చేరుకున్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ జిల్లా అధ్యక్షులు కొనకళ్ల నారాయణరావు, జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ తదితరులు ఘనస్వాగతం పలికారు. తొలుత గుడ్ ఫ్రైడే సందర్భంగా నోబుల్ చర్చిలో ప్రార్థనలో పాల్గొని తదుపరి చంద్రబాబు అక్రమ అరెస్టు తట్టుకోలేక మరణించిన కుటుంబాలను ఆమె పరామర్శించారు. 23వ వార్డులో పార్టీ కార్యకర్త మట్టా సోమయ్య కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. సోమయ్య చిత్రపటానికి భువనేశ్వరి నివాళులర్పించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక సోమయ్య గుండెపోటుతో అక్టోబర్ 29న మృతి చెందారన్నారు. నిర్బంధించి తప్పుడు కేసులో జైల్లో పెట్టినప్పుడు 206 కార్యకర్తలు బాధతో చనిపోయారు. అప్పుడు ఆయన నన్ను పిలిచి ప్రతి ఒక్క కార్యకర్తకి ఇంటికి వెళ్ళి, తెలుగుదేశం పార్టీనే కాదు మనం కుటుంబం కూడా వాళ్ళతో పాటు ఉంటామని భరోసా ఇవ్వమన్నాడు. అట్లా నేను ఈ నిజం గెలవాలి అనే ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్ళాను. కానీ ఈ ప్రోగ్రాం మొదలుపెట్టే ముందల నా శ్రేయోభిలాషులు చాలామంది చెప్పారు, నువ్వు ఎట్లా ముందుకెళ్తావు, నీకు తెలుసు అక్కడ అరాచకాలు, ఈ ప్రభుత్వం చేసే అరాచకాల గురించి నాకు గుర్తు చేశారు.
ఒక నిమిషం ఆలోచించాను. కానీ తర్వాత నాకు అనిపించింది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నేను ముందుకెళ్ళాలని. ఎందుకంటే అని ఇప్పుడు నాకు తెలుస్తుంది, ఇట్లా నా కార్యకర్తల్ని అందరినీ, నా బిడ్డల్ని అందరినీ నేను కలుసుకోగలుగుతున్నాను. ఎట్లా నేను భయంతో ఒక అడుగు ముందుకేసానో అంత ధైర్యం ఈ కార్యకర్తలు మీరందరూ నాకు ఇచ్చారు. మీరున్నారని రోజు నన్ను ముందుకు తీసుకెళ్లేది మీరే. అవునా కాదా చెప్పండి? ఎప్పుడు తల్లిని బిడ్డలు బాగా చూసుకుంటారు, అట్లా ఈ తల్లిని ఇంతమంది బిడ్డలు ఉన్నప్పుడు నాకేంటి భయం అని ప్రతిరోజు తర్వాత నాకు అదే ఆలోచన. నాకు ఒక పక్కన చాలా సంతోషం, ఎందుకంటే ఇట్లా మిమ్మల్ని అందరినీ చూసి ముందు వెనకాల పక్కన మీరందరూ నన్ను కాపాడుతున్నారు. అది ఎందుకు? మీకు తెలుగుదేశం పార్టీ మీద ఉండే గౌరవం, చంద్రబాబు నాయకత్వం మీద మీకుండే గౌరవం, అది నాకు సంతోషం. కానీ అట్లానే ఒక పక్కన బాధ కూడా, ఎందుకంటే ఇట్లా కుటుంబం బాధతో ఉన్నప్పుడు మిమ్మల్ని అందరినీ కలుసుకోవాలని. మీకు ఒకటే గుర్తు చేయాలనుకుంటున్నాను మీ కార్యకర్తలకి, మనం ఈ 5 ఏళ్ళు చాలా ఎదుర్కొంటున్నాం. ఇంకా కొన్ని రోజులే మిగిలింది ఈ ప్రభుత్వం అరాచకాలకి. కొంతమంది కార్యకర్తలు నా మనసులో ఎప్పుడు ఉండిపోతారు. ఒక్కరు మాచర్ల సుబ్బయ్య, ఆయన్ని ఈ వైసీపీ రాక్షసులు ఆయన్ని పట్టుకుని కొట్టి ఆయన అవనిగడ్డ నియోజకవర్గ సీటు బుద్ధప్రసాద్కే కేటాయించాలని తెలుగుదేశం పార్టీ మండల కమిటీ తీర్మానం చేసింది. అవనిగడ్డ అసెంబ్లీ సీటు బుద్ధప్రసాద్కే కేటాయించాలని టీడీపీ మండల కమిటీ తీర్మానం చేసింది. నాగాయలంక మండలంలో మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సార్వత్రిక ఎన్నికలు తెలుగుదేశం, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా అవనిగడ్డ అసెంబ్లీ స్థానానికి మండలి బుద్ధప్రసాద్కే కేటాయించాలంటూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మెండు లక్ష్మణరావు, మండల బాలవర్ధరావు, ఉప్పాల ప్రసాద్, మండలి ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కూటమి అభ్యర్థిగా మండల బుద్ధప్రసాద్ గారికి అవనిగడ్డ టికెట్ ఇవ్వాలి. కూటమి అభ్యర్థిగా మండల బుద్ధప్రసాద్ గారికి టికెట్ ఇవ్వాలి. కూటమి అభ్యర్థిగా మండల బుద్ధప్రసాద్ గారికి అవనిగడ్డ లాలి తెలుగుదేశం పార్టీ, లాలి బుద్ధప్రసాద్ గారి నాయకత్వం, లాలి మండల బుద్ధప్రసాద్ గారి నాయకత్వం, లాలి చంద్రబాబు గారి నాయకత్వం, లాలి చంద్రబాబు గారి నాయకత్వం. కూటమి అభ్యర్థిగా మండల బుద్ధప్రసాద్ గారిని అవనిగడ్డ నియోజకవర్గానికి ఎన్నిక చేయాలి. టికెట్ కేటాయించాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.